చూసారా, క్యాబేజీతో చేసిన మన కంపోస్ట్ ఎంత బాగా అయ్యిందో చూడండి. ఎంత చక్కగా వాసన లేకుండా, పురుగులు లేకుండా ఎంత చక్కటి కంపోస్టు. క్యాబేజీని ముక్కల కింద తరిగేసానండి. చక్కగా ఎండలో వేసానండి, ఎండబెట్టానండి. దాన్ని కాస్త మట్టి కలిపి, కొన్ని ఉల్లిపాయ మూట కూడా దొరికింది. ఈ రెండు కలిపేసి ఇలా ఒక బస్తాలోకి ఎత్తి ఉంచానండి. అప్పుడప్పుడు కాస్త నీళ్ళు వేశాను, అంతే. ఎంత చక్కగా అయిపోయింది చూసారా. ఈ మూట అండి నేను ఇసుకలాగా అయ్యేలాగా ఉంచుతాను అని చెప్పానండి. కానీ ఎందుకోనండి, ఇలా వేస్తేనే మంచి రిజల్ట్ అయితే వస్తుంది, అందుకే వేసేసా. ఇదిగోనండి, ఈ కుండీకండి నేను ఒక అరమూట క్యాబేజీ తుక్కైతే వేసానండి. కంపోస్టు వేసి నిన్న నేను వేపపిండి వేశాను కదా.